గ్రేట్ మార్నింగ్ సినిమా సార్. నమస్తే. మీ ఆడియోస్ 2 కూడా విన్నాను. మనం లాస్ట్ టైం అంటే ఇప్పుడు ప్రెజెంట్ నా నా పరిస్థితి ఏంటంటే సార్, నా పరిస్థితి ఏంటంటే నేను పూర్తిగా ఎప్పుడు మన విక్టరీ విత్ యాష్‌లోకి వచ్చిన తర్వాత జాన్ వైట్ గారి దగ్గర నేను లింక్ తీసుకొని లోపలొచ్చాక 99.9% కూడా నేను అతను ఇచ్చేటువంటి మెసేజెస్‌ని, అతను ఇచ్చేటువంటి అప్డేట్స్‌ని మాత్రమే నేను ఫాలో అవుతాను. వేరే ఏది కూడా ఫాలో కాను. బట్ అతను గ్లోబల్ మెంటర్ కాబట్టి, యాష్ గారితోటి మాట్లాడే అంత సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, మంచి ఉన్నతమైనటువంటి ఒక లీడర్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అటువంటి వ్యక్తులు ఇచ్చే ఎటువంటి సమాచారాన్నైనా అంటే మనం ఓఎస్‌లో విక్టరీ విత్ యాష్‌లో రెండిట్లో కూడా మీరు ఒక కన్నేసి ఉంచండి. మీరు ఒక మంచి అద్భుతమైన న్యూస్‌ని చూస్తారని కూడా ఒక 1 డే బ్యాక్ కూడా వచ్చింది సార్ న్యూస్. అది ఆయన పెట్టినటువంటి న్యూస్నే మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. బట్ ఒక్క రోజులో నిన్నటి రోజు మీ ఓఎస్లో ఓఎస్ బ్యాక్ ఆఫీస్లో ఎటువంటి సమాచారం ఇంకా రాబోదు. అది ఇంకా జస్ట్ ఒక డెడ్ అయినటువంటి వ్యవస్థతో సమానం అని చెప్పారు. అంటే ఆన్ ప్యాస్కి సంబంధించినటువంటి వెబ్సైటు ఇంకా అక్కడ ఎటువంటి మార్పులు చేర్పులు జరగబోవు అని మనకు ఒక హింట్ ఇచ్చారు, పబ్లిక్ హింట్ ఇచ్చారు. అంటే వాళ్ళు మొన్న అట్లా చెప్పడం, ఈరోజు ఇట్లా చెప్పడం, ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్ అని నాకు తలపిస్తుంది. వాళ్ళు ఏం చెప్పినా వినడమే మన వంతు సార్. వాళ్ళు చెప్పిన దానికి మనం వితండవాదం చేసుకుంటూ కాంట్రవర్సీలు పెట్టుకొని బయట కాంప్లికేటెడ్ పెట్టుకొని పోయినామంటే మనం అనవసరంగా మనసులు పాడు చేసుకోవాల్సి వస్తుంది తప్పించి ఇంకా అంతకుమించి వేరే ఏముండదు. సూపర్ సార్, మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా బెటర్గా ఉంది. అందుకోసమే నేను ఆన్సర్ ఏం చేస్తున్నా అంటే, యాష్ గారు స్వయంగా పెట్టే పోస్ట్ ఎక్కడన్నా ఉంది అంటే అది విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ప్లాట్ఫామ్. కాబట్టి విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ప్లాట్ఫామ్లో యాష్ గారు స్వయంగా అతని మనసులో మాటని, అతను చేయబోతున్న అప్డేట్ని, అతను ఏమైనా మనకు చెప్పాలనుకున్న విషయాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పగలిగే అటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్ ప్లాట్ఫామ్. ఇక మనం ట్రైనింగ్ జోన్కి వచ్చినామంటే ట్రైనింగ్ మనకు ఆగస్టులోనే మనకు స్టార్ట్ అవుతుంది అన్నారు. రైట్, ఓకే. మనం వాళ్ళు చెప్పిన విధంగానే ఓకే రైట్, ఆగస్టులోని మనకు రెడ్ గారు స్వయంగా చెప్పినటువంటి వీడియో కూడా హల్చల్ అవుతుంది అన్ని విధాలు మనం చూసుకోవచ్చు. రెడ్ గారు వీడియోస్ చూస్తే కూడా మనకు అందులో రెడ్ గారు చెప్పిన విశేషాలు కూడా ఉన్నాయి. ఆయన స్వయంగా చెప్పినటువంటిది ఆగస్టులో మనకు ట్రైనింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, మనకి అంటే ఇప్పుడు ఆగస్టు 31కి ఇప్పుడు దాదాపుగా ఈరోజు ఆగస్టు 16th మనం మాట్లాడుకుంటున్నాం. కేవలం 15 రోజులు ఉంది. ఈ 15 డేస్లో మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి. ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనకి యాష్ గారు కాంపెన్సేషన్ ఇస్తారా, బోనస్లు ఇస్తారా, ఇవన్నీ మనకి ఎవ్వరికీ తెలియదు. ఇవి మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఆయన ఒకప్పుడు ఎప్పుడు చెప్పిండొచ్చు, బట్ ఇప్పుడు ఇస్తారో లేదో అనేది అది యాష్ గారికి మాత్రమే తెలుసు. ఒకవేళ ఇస్తే ఎక్కడ ఇస్తారు, అవన్నీ కూడా ఎందులో వస్తాయి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ట్రైనింగ్ స్టార్ట్ అవుతే ఎక్కడికి వెళ్తున్నాం, ఇవన్నీ మనకి ఎవరికి ఏ విషయాలు కూడా తెలియదు సార్. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి victoryWithYash.com వెబ్సైట్లో మనకు ప్లానర్ అని చెప్పేసి కమింగ్ సూన్ అని ఒకటి ఉంది, ఫార్మేట్ ప్యానల్ ఉంది. తర్వాత వి లెర్నింగ్ కమింగ్ సూన్ పోర్టల్ కూడా ఒకటి ఉంది. అంటే ప్లానర్ పోర్టల్, వి లెర్నింగ్ పోర్టల్ రెండు కూడా కమింగ్ సూన్తో ఉన్నాయి మన వెబ్సైట్లో. ఆ రెండు కూడా ఇప్పుడు హిడెన్లో ఉన్నాయి. అవి హోల్డ్లో నుంచి తీసేసి యాక్టివ్గా రావాలి. వచ్చినాయంటే మనకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని అర్థం. అంటే మనం బ్యాక్ ఆఫీస్లో విశేషాలు వచ్చిన తర్వాతే అది యాక్టివ్ అవుతుంది, లేదా అట్ ద సేమ్ టైం అది యాక్టివ్ అయిపోవడము, పాపప్ రావడం రెండు కూడా జరగవచ్చు, తర్వాత ఏకకాలంలో జరగవచ్చు. ఇవన్నీ కూడా మనం ఒక కన్నేసి ఉంచి అర్థం చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని మాత్రమే జాన్ గారు చెప్తున్నారు. ఇక్కడ నష్టపోయేది ఏం లేదు, మనం ఎవ్వరు నష్టపోయేది ఏం లేదు. అందరం కలిసి గెలుద్దాం. విక్టరీ విత్ యాష్ అంటే యాష్తో విజయం. ఎవరి విజయం? ఆల్రెడీ మనం 8 ఏళ్ళుగా మనం కాచి కూర్చున్న వాళ్ళం మనమంతా ఉన్నాం కదా. మనమంతా కూడా రియల్ విన్నర్స్ అనమాట, ఇక్కడ రియల్ పీపుల్. కాబట్టి రియల్ బిజినెస్లో రియల్ సిఇఓతో రియల్ పీపుల్ మనందరం ఉన్నాం. రియల్ విన్నింగ్ కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి కొంచెం పేషెన్స్గా మనం కొద్ది రోజులు ట్రైనింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు వేచి ఉంటే ఈలోపు ఏదైనా విషయాలు జరుగుతాయేమో మనం గమనిద్దాం.
ఏవైతే యాష్ గారు చెప్పగలుగుతారో, ఏదైతే గ్లోబల్ మెంటర్స్ మనకి మెసేజ్ ఇస్తారో ఆ విషయాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం సార్. బయట ఆ గ్రూపుల్లో ఇలా వచ్చింది, ఒక లీడర్ అలా చెప్పాడు, ఇంకో లీడర్ మనకు అవసరం లేదు సార్. నేను అవన్నీ పట్టించుకోను. ఎందుకంటే నా వరకు ఏదైనా ఒక ఆడియో వచ్చినా, ఏదైనా ఒక పోస్టర్ వచ్చినా, ఏదైనా ఒక టెక్స్ట్ వచ్చినా వాటిని ఫస్ట్ నేను చదువుతాను, చూస్తాను. ఓకే, దాంట్లో న్యాయబద్ధంగా ఉంటే ఓకే, ఈ అంశాలు పనికొస్తాయి, మంచిదే కదా, చెడేం కాదు కదా అని చెప్పే అవకాశం ఉంటే నేను ఫార్వర్డ్ చేస్తాను తప్పించి ఇంకా వేరే మనం ప్రోత్సహించేది రాత్రికి వ్యాలెట్ వచ్చేస్తుంది, రేపు మీ డబ్బులు వచ్చేస్తాయి, ఇటువంటి వాటికి నేను ఎగ్నెస్ట్ సార్. ఇటువంటి నేను పట్టించుకోను. ఎందుకంటే యాష్ గారు డబ్బు వైపు చూడొద్దన్నారు, డబ్బు గురించి ఆలోచించేద్దన్నారు. మనం సిస్టమ్ పట్ల మాత్రమే మనం అవగాహన తెచ్చుకోవాలి. మన వెబ్సైటు ఏఐ వెబ్సైటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి వెబ్సైటు victoryvithash.com వెబ్సైటు. కాకుండా పేజ్ సోర్సు ఎవరైనా సాఫ్ట్వేర్స్ ఉంటే చెక్ చేయించుకోమని చెప్పండి. మీరు చెక్ చేసుకొని చూసుకోండి, దాంట్లో ఎంత దమ్ముందని తెలుస్తుంది. అదొక విషయం. తర్వాత ఏఐ కేవైసీ మన సొంత ఏఐ ప్రొడక్ట్ అనమాట. ఫస్ట్ ఏఐ టూల్ ఏదైనా వచ్చింది అంటే మనకు ఏఐ కేవైసీ. కాబట్టి ఆ కేవైసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి, అది ఎలా వర్క్ చేస్తూ ఉంది, ఎప్పుడు దాకా అది ఉంటుందని. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సార్, ఇట్స్ అన్ అన్లిమిటెడ్. మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అన్లిమిటెడే, ఏది కూడా లిమిటెడ్ లేదు. ఇక్కడ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్. మన ప్లాట్ఫామ్ అలా డిజైన్ చేశారు యాష్ గారు. అందుకే ఎక్కడ కూడా కించిత్ గ్లిచెస్ రావడం కానీ, ఏదైనా మనకి బ్రేకప్ అవ్వడం కానీ, ఎర్రర్ రావడం కానీ, ఇట్లాంటివి ఏవి రాకోకుండా ఉండడం కోసమే ఇన్నాళ్ళుగా వాటిని ఎన్నో రకాలుగా పరిశీలించి, చూసి, చెక్ చేసి, సక్సెస్ చేసి ఈరోజు మన ముందుకు కొన్ని మంచి మంచి పాపప్స్ జూలై 30th 31st ఇలాగ మనకు రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ మనం నష్టపోయేది ఏం లేదు, మనకి మంచి పాపప్ అయితే రాగలుగుతుంది. మైల్ స్టోన్ 22,000 కంటే ఎక్కువ మంది ఒక్క రోజులో కాగలుగుతున్నారు, ఏఐ కేవైసీ చేసుకున్నారు అంటే గంటకి 1000 మందితో అయ్యారు ఒక రోజులో. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అని చెప్పి మనకు ఒక మైల్ స్టోన్ గురించి అచీవ్మెంట్ పొందినటువంటి డే గురించి మనకి యాష్ గారు లాస్ట్ పాపప్లో మనకు చెప్పడం జరిగింది. ఆ మైల్ స్టోన్ పాపప్ నుంచి నెక్స్ట్ మన కమింగ్ మైల్ స్టోన్ పాపప్ ఇంకొకటి రాబోతుంది అన్నారు. బిట్వీన్ ఈ రెండింటికి మధ్య ఇంకొక అప్డేట్ పాపప్ కూడా రాబోతుంది అన్నారు. కాబట్టి అప్డేట్ పాపప్ని మనం ఖచ్చితంగా అది వచ్చాక తెలుసుకుంటాం. అది వచ్చేంత వరకు అందులో ఏమేమి వస్తాయి అనేది ఎవరికి తెలీదు. ఓన్లీ ఎవరన్నా చెప్పగలిగితే గుడ్డిగా బ్లైండ్గా ఎక్స్పెక్టేషన్స్ చేసి ప్రిడిక్షన్ చేసి చెప్పొచ్చు, అంతే తప్పించి ఎవరు కూడా అది గ్యారంటీడ్గా ఇలా ఇది వచ్చేస్తుంది ఈ టైంకే వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు. బట్ అప్డేటెడ్ పాపప్ అయితే రాగలుగుతుంది. ఆ పాపప్లో ఎటువంటి విశేషాలు ఉంటాయనేది అంతా కూడా పూర్తి స్థాయిలో యాష్ గారు మాత్రమే డిసైడ్ చేసినటువంటి అంశం. అది ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలిసేలేదు. కాబట్టి అది వచ్చాక మనందరం కూడా చూసుకుందాం, దాని తర్వాత ఏం జరుగుతుందో మనం డిస్కస్ చేద్దాం. అంతవరకు హ్యాపీగా VWAలో లాగిన్ అవ్వండి. మల్టిపుల్ అకౌంట్స్ అన్ని అకౌంట్లు కూడా అక్కడ ఆన్ ప్యాసివ్లో కూడా లాగిన్ అవ్వండి. ఓఎస్ ఉన్నంత వరకు మనం లాగిన్ అవుదాం. అక్కడ మన బాధ్యత, మేము ఇర్రెగ్యులర్ పీపుల్ కాదు, నెగ్లిజిబుల్ పీపుల్ కాదు, మేము యాక్టివ్ పీపుల్. ఇదండి, మేము ఆన్ ప్యాసివ్లో ఫౌండర్షిప్ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆ వెబ్సైట్లో మేము ఎప్పుడు లాగిన్ అవుతూనే ఉన్నాం. మీరు ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ మళ్ళీ బ్రేక్ చేసి అక్టోబర్ 4వ తేదీ 2024లో మాకు రిటర్న్ ఇచ్చారు. అక్కడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము దాంట్లో లాగిన్ అవుతూనే ఉన్నాం. మేము యాక్టివ్ పీపుల్ అని చెప్పి, మన అకౌంట్లన్నీ యాక్టివ్గా ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలియడం కోసమే మనం ఇప్పుడు ప్రజెంట్ ఓఈఎస్లో అది ఉన్నంత వరకు అక్కడ లాగిన్ అవ్వండి. విక్టరీ విత్ యాష్లో మెయిన్ అకౌంట్ ఐడి ఏమైతే ఉందో ఆ ఒక్క ఐడి మాత్రమే ఇక్కడ లాగిన్ అవ్వండి. మిగతా మల్టిపుల్ అకౌంట్ ఐడీస్ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా మార్చుకునే ప్రయత్నం చేసే అవసరం లేదు సార్. ఎవరు కూడా మార్చుకునే ప్రయత్నం చేసే అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ అలాగే మీ పేరులోనే ఉండనివ్వండి. మార్పులు చేర్పులు ఇక్కడ చెల్లవు. అది మన లోకల్ ఇష్యూ అవుతుందని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. దానికి మూల్యం, బాధ్యత చెల్లించాల్సింది మనమే, భరించాల్సింది మనమే. కాబట్టి కంపెనీ ఎప్పుడు కూడా చెప్పలేదు, కంపెనీ మార్చుకోమని చెప్పలేదు. మల్టిపుల్ అకౌంట్స్ అలాగే ఉంచండి, టైం వచ్చినప్పుడు నేనే మీ ముందుకు వచ్చి చెప్తా అన్నారు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం, అంత మంచిగా జరుగుతుంది. ఎక్కడ కూడా కించిత్ మనం కన్నీళ్లు పెట్టేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ కూడా లేదు. అంతా కూడా ఆనంద భాష్పాలు కార్చేటువంటి న్యూసే మనకు వస్తున్నాయి. మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడే అవసరం లేదు. కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.